పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం. నేను మలాపురం వచ్చాను. భద్రాజీ. నేను రిటైర్డ్ హెడ్ పోస్ట్ మాస్టర్ని. నాకు పవన్ కళ్యాణ్ చిరంజీవి అమితమైన అభిమానం. ఆయన అభిమానంతో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గానికి ఆయన పోటీ చేస్తున్నారు. మీ అందరికీ తెలిసిందే, ఆయనకి 20 సంపాదించగలరు. ఒక 15 రోజులు వెళ్ళాలంటే కోట్లాది కోట్లు సంపాదించగలరు. ఎంతో ఇప్పుడు ఆస్తులు అమ్ముకుని ప్రజల కోసం ఇంతంత వ్యవస్థను క్రియేట్ చేసి, అలాగే ఎవరో మొన్న రైతులు ఒక నష్టపోతున్నారని ఆయనకి కోట్లాది రూపాయలు ఇచ్చారే, అలా ఎవరైనా ఇచ్చిన నాయకుడు ఉన్నారా? ఎదవ కబుర్లు చెప్పడం, మన సొమ్ము అప్పులు తెచ్చి మన సొమ్ము మనకిచ్చి ఏదో చేసేనా డబ్బాలు కొట్టుకోవడం చాలా తప్పు. ఈ అప్పులని ఎవరు తీస్తాడు? ప్రజలే తీర్చాలి. కాబట్టి ఇవన్నీ గుర్తించండి. ఇప్పుడు వాళ్ళు తెచ్చే చట్టాలు కూడా మరి చాలా హాని. రేపొద్దున ఈ ఆస్తులు ఏమన్నా కాజేస్తారు. రేపొద్దున మనం కట్టుకునే వెళ్ళి కూడా గవర్నమెంట్ పరం అయిపోయిన అద్దె కట్టండి అంటారు. ఆ రోజు గ్యారెంటీ వస్తుంది. అటువంటి దౌర్భాగ్యం మనకు ఉండకూడదు అనుకుంటే తప్పకుండా మన పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేసి, అలాగే గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసి పిఠాపురాన్ని మంచి మెజారిటీతో, లక్షల మెజారిటీ తోటి ఆయన ఎన్నుకుని పిఠాపురం ప్రజలు మంచి సేవ చేయాలని, ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఇండియా మొత్తం అంతర్జాతీయ లెవెల్లో పిఠాపురానికి మంచి స్థానం కల్పించాలని, ఇప్పటికే పిఠాపురం అంతర్జాతీయ లెవెల్లో అయితేనేమి నేషనల్ లెవెల్లో అయితేనేమి మంచి పేరు వచ్చింది. మన మోదీ గారు మన మీటింగ్ లో కూడా మన పిఠాపురం గురించి, పవన్ కళ్యాణ్ గారి యొక్క అభ్యర్థి గురుత్వం గురించి మాట్లాడారు. ఎందుకు? దాన్ని బట్టి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ మనకు పూర్తిగా ఉంటుంది. కాబట్టి ఈ పిఠాపురం ఏరియా అభివృద్ధి చెందాలి. మీరు, మీ యువత, మీ పిల్లలు కూడా మంచి భవిష్యత్తు కలిగి ఉన్నతమైన స్థానాలకు ఉండాలని మీరు కోరుకుంటే డెఫినెట్ గా మీరు మనసును మార్చుకోండి. ఇదివరకు ఏదో చేశారు కరెక్టే, ఒక్కసారి అని గుండెల్లో పొడిచారు, అది వేరే సంగతి, వదిలేయండి. ఇప్పుడు మీ అంతరాత్మను పురుకొల్పండి. మీ ఆత్మరాత్మ చెప్పినట్టుగా మంచిని మీరు చేరదీయండి. మీరు అభివృద్ధిని కాంక్షించండి. మీ ఓటు గాజు గ్లాస్ గుర్తుగా వేయాలని, పవన్ కళ్యాణ్ ఫుల్ సపోర్ట్ ఇవ్వాలని ఒక సినీ నటుడిగా నేను కూడా నా వంతు వారికి సేవ చేసుకుంటూ ఇక్కడ ప్రచార నిమిత్తం వచ్చాం. ఓకే సార్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వంగా గీతా గారు కూడా ఆల్రెడీ 3 సార్లు అయింది, ఇది 4వ అయిపోతానని చాలా గట్టి విమర్శలు అయితే వినిపిస్తున్నారు. దాని మీద ఎందుకంటే ఏమండి, ఇంతగారు ఏదో మంచి చేశారు చేశారు, కానీ ఏం మంచి చేశారు? మీరు ఏమన్నా ఇండివిజువల్ గా మీకు ఏమన్నా మంచి చేశారు? నలుగురితో పాటు చేశారు కొంత. కానీ ఇప్పుడు ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క జనసేన పార్టీ చేస్తే మనకి ఇంకా మంచి చేస్తారనే ఉద్దేశం కలుగుతుంది. ఎందుకంటే నిస్వార్థ ఆయన, అటువంటి నిస్వార్థపరుడు మన ఎమ్మెల్యేగా ఉంటే మనకి స్వార్థరహితంగా మనకి చేస్తారు. ఇసుక చూడండి ఎంత రేటు పెరిగిపోయిందో. అలాగే కట్టడాలు కట్టడానికి ఐరన్ ఏమిటి, అలాగే ప్రతి ఒక్క మందు రేటుకి వచ్చారు. కాబట్టి మీరు ఆయన ఆ మాట నిలబెట్టుకోలేదు. ఒక పక్క నుంచి మద్యపాన నిషేధం అంటానున్నాడు, ఇక్కడ మద్యం నిషేధం రేట్లు పెంచుతున్నారు. ఇష్టం వచ్చిన చండాలపకమే బ్రాండ్లతోటి చెత్తనే అమ్మేసి ఈ యొక్క కార్మిక వ్యవస్థని అణగదొక్కుని తమ చేతుల్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ వ్యర్థమైన మాటలు. కాబట్టి ఈ వ్యర్థమైన మాటలు మీరు మనసులో పెట్టుకోకుండా మంచిని నమ్మండి. మంచి చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరి విమర్శ ఉంటుంది. ఆ విమర్శను మనం సద్విమర్శగా మార్చుకోవాలి. ప్రతి ఒక్క విమర్శించడం ఏముందండి, ఎన్నే నూతో రాడేస్తే ఏముంది, రాడే కదా. కానీ అది సృష్టించే కరకరలు వేరేగా ఉంటాయి. అవి గుర్తించుకోండి. గుర్తించి ఈ ఓటు గాజు గ్లాస్కి వేయండి. పవన్ కళ్యాణ్కి ఎమ్మెల్యే పట్టం కట్టండి. తర్వాత మీ భవిష్యత్తుని స్వర్ణాంధ్రగా మీరు మార్చుకుంటారని కోరుకుంటూ పిఠాపురం ప్రజలందరికీ, నియోజకవర్గ ప్రజలందరికీ మరొకసారి వినమ్రంగా నమస్కరిస్తూ భద్రాజీ ఆర్టిస్ట్ మలాపురం. మరిన్ని అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి హర్ష టీవీ.